సుధాం ఈ రోజు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్రను కొనసాగించనున్నారు. నేడు అనకాపల్లిలో పవన్ ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. రేపు ఎలమంచిలి నియోజకవర్గంలో నిర్వహించే సభలకు ఆయన హాజరవుతారు. ఈ నెల 9న పిఠాపురం నియోజకవర్గంలో ఉగాది వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఇక నెల్లిమర్ల, విశాఖ సౌత్, పెందుర్తి నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను త్వరలోనే ఖరారు చేయనున్నట్లు పార్టీ వర్గాలు ఇప్పటికే తెలిపాయి. బయటిక నేడు అమలాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన సభ, అదేవిధంగా రేపు ఎలమంచిల్లో పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, ఈ రోజు అయితే మాత్రం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఏదైతే వారాహి విజయ బేరీ అయితే ఉందో సభకైతే ఈ రోజు అటెండ్ కానున్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో తన నివాసంలో ఉంటూ ఏదైతే ఆరోగ్య పరిస్థితుల గురించి కానీ ఆరోగ్యం గురించి కుదురుపడేదాకా ఆయన రెస్ట్ తీసుకునేటువంటి పరిస్థితి. ఆయనకి జ్వరం, థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడంతో ఇప్పటికీ 4 రోజులుగా ఆయన ఇంటి వద్దే ఉన్నారు. ఈ రోజు ఏదైతే అనకాపల్లిలో భారీ బహిరంగ సభ వారాహి యాత్ర మీదుగా ఆయన ప్రసంగాన్ని అయితే అనకాపల్లి ప్రజలను ఉద్దేశించి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడనున్నారు. ముఖ్యంగా ఎందుకు కూటమి కలవాల్సి వచ్చింది, కూటమిలో భాగస్వామ్యంగా ఎందుకు రావాల్సి వచ్చింది, ఈ అనకాపల్లిలో పోటీ చేసినటువంటి అభ్యర్థికి ఓటు ఎందుకు వేయాలనే అంశాల మీద ఆయన పూర్తి ప్రసంగాన్ని అయితే వాళ్ళు చేయనున్నారు. ఈరోజు సాయంత్రం ఈ సభ అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉంది. మొత్తం మీద ఈ సభకి భారీ ఎత్తున అయితే ప్రజలు అయితే వస్తారని కూడా ఆశిస్తున్నారు. అదేవిధంగా భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంటే వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు సపరేట్ గా గ్యాలరీలు ఎవరికి వారికి ఏర్పాటు చేయగా పబ్లిక్ కూడా ఎక్కడ కూడా వేసవి తాపానికి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ప్రతి గ్యాలరీలో కూడా మజ్జిగ, మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా డాక్టర్స్ కూడా దగ్గరలో అందుబాటులో పెట్టడం. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ టూర్ లో మాత్రం భారీగా ఏదైతే పబ్లిక్ వస్తారు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలని ఉద్దేశంతో ఉన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటేసి గెలిపించాలి, వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలనే నినాదంతోనే ఆయన యొక్క కార్యక్రమంలో పాల్గొనున్నారు. చందు, రైట్. అయితే ఇప్పటికే జ్వరం కారణంగా 3 రోజులు రెస్ట్ తీసుకున్నారు కదా. ప్రస్తుతం అనకాపల్లిలో సభ ఏ టైంకి స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? సభకి సంబంధించి అటు టీడీపీ నుంచి కానీ అటు బీజేపీ నుంచి ఎవరైనా నేతలు పాల్గొనే అవకాశం కనిపిస్తుందా? చందు, ఇది భారీ బహిరంగ సభ, కానీ అగ్రస్థాయి నేతలు కూడా ఎవరు పాల్గొన్నారు. అటు టీడీపీ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి కానీ ఆ జిల్లా స్థాయి నాయకత్వంలో ఉన్నటువంటి వారు, ఆ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు అయితే పాల్గొంటారు. ఈ సభ సాయంత్రం 4 గంటలకు అయితే ప్రారంభమవుతుందని తెలుస్తా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ద్వారా అక్కడికి సభస్థలికి చేరుకోనున్నారు. ఆ సభస్థలికి చేరుకుని ప్రసంగం స్టార్ట్ చేస్తారని కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా మొత్తం మీద మనం చూసినట్లయితే అనకాపల్లి నియోజకవర్గం ప్రాంతం చుట్టుపక్కల కూడా భారీగా జన సమీకరణ అయితే జరిగింది. భారీగా జనం కూడా, అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా మనం డబ్బుతో కానివ్వండి, ఇక ఇతరత్ర ఆశ చూపించి వాటి ద్వారా పబ్లిక్ అయితే రావాల్సిన అవసరం లేదు. స్వచ్ఛందంగానే పవన్ సభలకి ప్రజలు వస్తా ఉన్నారు. కాబట్టి ఆ స్వచ్ఛందంగా వచ్చే ప్రజలందరికీ కూడా తమ ఏర్పాట్లు చేయడంలో మాత్రం ఆ జనసేన పార్టీ నిమగ్నమైనటువంటి పరిస్థితి. ఎక్కడ తోపులాటలు, అదేవిధంగా ఘర్షణలు జరగకుండా మాత్రం పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వచ్చేటటువంటి మార్గంలో మొత్తం సపరేట్ రూట్ గా ఒకటి ఏర్పాటు చేయడం, అదేవిధంగా వారాహిలో ఈ ప్రసంగం అంతా ఉంటుంది కాబట్టి వారాహికి కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా, ప్రజలు ఎక్కడ కూడా అడ్డుపడకుండా సరైన సమయానికి సభస్థలికి చేరుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం మీద అటు బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీల నేతలు మాత్రం ఈ యొక్క వారాహి దగ్గర వారాహి మీద నుంచి ప్రసంగంలో పాల్గొనున్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే అభ్యర్థి మొన్నటి వరకు కూడా గతంలో ఎప్పుడు కూడా వారాహి మీద పవన్ కళ్యాణ్ ఒక్కడే నిలబడి మాట్లాడారు. కానీ గత కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి పిఠాపురం వారాహి సభలో
మార్పు అయితే చేంజ్ చేసుకుంది. పవన్ తో పాటు పక్కన ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా ఆయనతో పాటు వారాయి మీదకి ఎక్కడ మొదలుపెట్టారు. కాబట్టి ఇక్కడ కూడా అటు జనసేన, టీడీపీ, బీజేపీ సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా అంటే ఒకరిద్దరు అంటే మొత్తం మీద టోటల్ గా 5 మెంబర్స్ తోటి ఆ యొక్క వారయాత్ర మీద మాత్రం ఎక్కేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ వారితోనే ఈ యొక్క మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ సభను ప్రారంభించి అనకాపల్లి ప్రజలకు మాత్రం కంపల్సరిగా ఓటేసి జనసేన పార్టీకి ఓటేసి గెలిపించాలని మాత్రం కోరనున్నారు. చంద్రు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.